రొయ్యలు ఆనియన్స్ వేసింది, పచ్చిమిర్చి వేసింది, ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి. ఇద్దరు బ్లాక్ కట్ చేస్తున్నారు. ఇద్దరు బ్లాక్ అనమాట డ్రెస్సులో. ఇది ఇవాళ మా సండే. పెద్దవాళ్ళకేమో ఫిష్ కర్రీ, చిన్న వాళ్ళకేమో ప్రాన్స్ కర్రీ. ఇంకా మా చందన్ ఉన్నాడు, వాడికి ఎగ్ కర్రీ. యా మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పరా బిన్ని. హాయ్ చెప్పు. వేరే దేవా ఎందుకు అట్లా చేస్తావా? గోయింగ్ డౌన్ విత్ క్రికెట్ ఎక్విప్మెంట్స్, బ్యాట్ బాల్. ఓ మై గాడ్, ప్రాన్స్ వేయలేదు ఇంకా నువ్వు? ఇప్పుడే టమాటోస్ ఫ్రై అవుతుందా? ఎలాగా ఫ్రై అవ్వాలి కదా. లాస్ట్ రొయ్యలు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఉప్పు కారం పట్టించేసి పెట్టారు. యా కొత్తలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ. ఇక్కడ పాల్లో ఆల్రెడీ ఆనియన్స్ ప్రాన్స్ కర్రీ ఆల్మోస్ట్ డన్. నా కాకరకాయ కర్రీ ఇంకా వేగుతుంది స్టిల్. రాత్రి నుంచి కోల్డ్ ఫీవర్ ఉంది. పీకెందుకు? మంగళవారం బుధవారం కూడా వస్తాయి. ఆదివారం 3 రోజులు వస్తాయి. అవును, నాన్ వెజ్ కదా ఏదన్నా. చేపలు ఉంటాయి వాళ్ళు. 2 రోజులు చేపలు, 2 రోజులు చికెన్. చక్కగా ఈసారి సుగాది రోజు కూడా చికెన్ తినేస్తే చికెన్ ఉగాది రోజు నేను అసలు ఉగాది రోజు తినాలి కాదు. ఉగాది రోజు వారం అయితే పడతాం. వారం వారం వచ్చిందనుకో కానీ ఊళ్ళో ఎట్లా అంటే ముందు రోజు ఒకటే పండుగ వస్తుంది.
చూడండి ఫిష్ కర్రీ చేస్తున్నారు. ఉడుకుతుంది. జుట్టు మీద వేయడం మానేసేయండి. ఫస్ట్ వాళ్ళంత పొడవు ఉంది ఇంత పొడవు ఉంది అని అనుకుంటే మనదే ఊడిపోదు. నాది అట్లాగే ఊడిపోయింది. ఇది నేను అట్లాగే ఏడ్చాను ఒకప్పుడు. ఇప్పుడు మానేసా. అమ్మ ఇదే ఉంటే చాలా అయినా అనుకుంటున్నాను నేనైతే. అసలు ఇప్పుడున్న రోజులు లాంగ్ హెయిర్ ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు ఉంటారులే. ఊళ్ళో వాళ్ళందరూ ఉంటారుగా, అమ్మలక్కలు ఉంటారు. కింద వరకు వచ్చింది. ఎట్లాగా ఆమ్లెట్తో కలుపుకుంటాడు. లేదా పెరుగతో తింటాడు. పెరుగతో తింటాడు. ఆమ్లెట్ అనుకోండి. అది ఆమ్లెట్ అడుగుతున్నాడు. ఆనియన్స్ స్నానం చేసి రండి. ఒక్కొక్కరు స్మాల్ టు బిగ్, బిగ్ టు స్మాల్ చేస్తారు ఎవరైనా. 2 ఒక్కొక్కసారి చేసి రండి. తర్వాత పూరి ఇస్తా. మీరు స్నానం చేసి వస్తారనుకో, ఈ లోపల వంట అయిపోద్ది. తర్వాత పూరి, తర్వాత తంబోలా, తర్వాత చదువు నాది. ఇంక ఇంట్లో కూడా ఆడేసేయండి సార్. సార్ అక్కడ పెట్టండి అవన్నీ.
చూద్దాం. బాగా కలిసేలాగా ఒక్కరోజు ఇన్ని కర్రీస్, సండే ఒక్కరోజు మాత్రమే ఇన్ని కర్రీస్. ఎవరు చేస్తారండి? ఇంకా మా హస్బెండ్ అంటారు రసం పెట్టలేదా, ఓపిక లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీస్ చేస్తారు. అత్తయ్యేమో పులుసు పెట్టారు, కారకేమో ప్రాన్స్ కర్రీ, నేను కాకరకాయ కర్రీ చేశాను, ఇప్పుడేమో ఆమ్లెట్. కాకరకాయ నేను సగం మా అత్తయ్య సగం. అట్లా అయిపోయింది. ఒక్క నిమిషం ఉంటే అయిపోతుంది. కంప్లీట్ రెడీ అయిపోతుంది. వాడికి భోజనాలు తినేద్దామా ఒక్కొక్కరం? టడా! మంచిగా ఆనియన్స్ కనిపిస్తున్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయి, నాకు కూడా కనిపిస్తున్నాయి. మంచిగా ఉంది. మార్నింగ్ అనగా వేసినట్టు మా ఫ్యాను 8:30 అరౌండ్ 8:30కి వచ్చినప్పుడు మార్నింగ్ పూరి చేసి, సండే కదా, పూరియా బోలా ఈ రెండు టిఫిన్స్ గ్యారెంటీ ఒకటి ఉండవు మా ఇంట్లో. అందుకని వాళ్ళు పూరి చేశాను అనమాట. అప్పుడు వేసాం, ఇంకో ఇప్పుడు వచ్చి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:25 అయింది. ఇప్పుడు వచ్చి ఇంకా తిరుగుతూనే ఉంది. 4 hours పైన. అది వేయకపోతే మా హస్బెండ్ తిరుగుతూనే ఉంటారు. ఫ్యాన్ వేయలేదు, స్మెల్ వస్తుంది అని చెప్పి. అందుకే చిల్లు ఉన్నంతసేపు కంపల్సరీ అది వేస్తాను. అది ఇంకా అవ్వలేదు, బ్రేక్ అయిపోతుంది. ఎట్లా చెప్పండి? అట్లా ఉంటే ఎట్లా? బ్రేక్ అవ్వకూడదు కదా, మళ్ళీ వాళ్ళకి నచ్చదు, మంచిగా కనిపిస్తుంది. బ్రేక్ ఇద్దామా? అయిపోతుంది. ఆమ్లెట్ రెడీ అయిపోతుంది. ఇవాళ మీరేం చేస్తున్నారు సండే కర్రీస్? ఇవాళ నాకు ప్రత్యేకంగా చెప్తానండి. వచ్చి కనీసం ముక్క కూడా ఉపయోగించలేదు. వరకు తెలీదు అది ఈజీగా వచ్చిందో హార్డ్గా వచ్చిందో పేపర్ అనేది. టడాం! వాళ్ళందరూ రిలాక్స్ అవుతుంది. వాళ్ళందరినీ ఆవిడ గారు మేడం గారు చూడండి రిలాక్స్ అవుతుంది. చూపిస్తే హస్బెండ్ గారు పొద్దుట నుంచి వర్క్ అంటే కదా, ఆయన కనీసం కదిలించుకుని స్టిల్ వర్క్. అసలు ఇలా సాఫ్ట్వేర్ వాళ్ళు అసలు తెలియలే. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటుంటారు సాఫ్ట్వేర్ అని, బట్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అసలు ఆ సిస్టమ్ వదిలే బయట కూడరారు. మా హస్బెండ్ సండే ఇవాళ సండే కూడా వర్క్ చేస్తున్నారు. సండే ఉండదు, సాటర్డే ఉండదు, బయట సెంటర్ ఉండదు, వీకెండ్స్ అంటారు. మళ్ళీ పేరుకి 2 days హాలిడేస్ సాఫ్ట్వేర్ వల్ల ఏముండదు. కంప్లీట్ అయిపోయింది. చూసారా? చూడండి మంచిగా స్టవ్ ఆఫ్ చేస్తాను. బాయ్ బాయ్. పిల్లలు తినేటప్పుడు వాళ్ళు వేయచ్చు కర్రీ సాల్ట్ పెట్టకుండా పేర్లు పెడతారు కదా, ఫస్ట్ ఉంటారు పేర్లు పెట్టారంటే. కర్రీలో సాల్ట్ లేదు, ఉప్పు లేదు,